ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హాయ్ జాను. హాయ్ సార్. జాను, కొంచెం వాటర్ ఇస్తావా? తీసుకొస్తాను సార్. తీసుకోండి సార్. ఇదేం జాను, నేను బ్లాక్ కాఫీగా తాగుతాను, నీకు తెలుసు కదా. తెలుసు సార్, కానీ ఏముంది, అది తాగేసి ఈ టాబ్లెట్స్ వేసుకోండి, అంత సెట్ అయిపోతుంది. టాబ్లెట్ ఏంటి జాను? ఓ, ఉదయం నెయ్యి దోశ తిని ఈ టాబ్లెట్ వేసుకున్నారు కదా, అలాగే ఇప్పుడు కూడా ఆ మిల్క్ కాఫీ తాగి ఈ టాబ్లెట్ వేసుకోండి అంటున్నాను. అంటే జానుకి నా అలర్జీ గురించి తెలిసిపోయిందా? ఉదయం మీరు వామిట్ చేసుకునే విషయం నాకు ఎందుకు చెప్పలేదు సార్? జాను, ఉదయం నిన్నెందుకు కంగారు పెట్టాలి అని నేనే చెప్పలేదు. మీకు నెయ్యి దోశ పడదని నాకు ముందే చెప్తే బాగుంటుంది కదా. వదిలే జాను, అదేం పెద్ద మ్యాటర్ కాదు కదా. మీకు పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు సార్, కానీ నాకు అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. మీరు తింటారా లేకపోతే వేరే ఏమైనా చెప్పనా అని అడిగాను, మీరేం చెప్పారు? అది మీకు ఇష్టం లేకపోయినా సరే తింటాను అని ఎందుకు అబద్ధం చెప్పారు? జాను, అది అబద్ధం ఎలా అవుతుంది జాను? నిన్ను ఇబ్బంది పెట్టకూడదని అలా చేశానంతే. మీరు నిజం చెప్తే ఇబ్బంది ఏమీ కాదు సార్, ఇలా దాస్తేనే కష్టంగా ఉంటుంది నాకు. ఓకే జాను, నేను నీకెప్పుడూ అబద్ధాలు చెప్పను. అబద్ధాలు చెప్పకండి, అలానే నిజాలు కూడా దాయకండి, అది ఏ విషయంలోనైనా సరే. సరే జాను. మార్నింగ్ నేను వామిటింగ్ చేసుకున్న విషయం జానుకి ఎలా తెలిసింది? వాక్యం ఏమైనా చెప్పుంటుందా? చెప్పుండదు. ఎలా? అమ్మా, బ్రతికిపోయాను. ఈ శాడిస్టోడికి నా మీద అనుమానం రాలేదు. గీ దోశ, మిల్క్ కాఫీ, అలర్జీ టాబ్లెట్స్, వీటి గురించి తెలిస్తేనే జాను ఇంతలా రియాక్ట్ అయిందంటే ఇంక నా ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే నో, అది ఊహించడానికే నాకు వణుకొచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఇక్కడితో ఆగిపోవాలి. నా గురించి ఏ సీక్రెట్స్ బయటికి రాకూడదు, అది నేనే చూసుకోవాలి. తులసి చెప్పినట్టు రేపు కీర్తిని ఒప్పించి గుడికి తీసుకెళ్లడం అంత ఈజీగా లేదే. కానీ కీర్తిని ఎలాగైనా సరే తీసుకెళ్ళాలి, లేదంటే తులసి ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. ఎలా చేద్దాం? ఎలాగైనా సరే తులసి చెప్పినట్టుగానే కీర్తిని తీసుకెళ్ళాలి. కానీ ఎలా? గుడికి ఎలా తీసుకెళ్ళాలి? ఏమయ్యా, ఎలా ఉన్నావయ్యా? నువ్వు పోయినప్పటినుంచి నిన్ను తలుచుకోని రోజే లేదు.
నువ్వు కల్లోకి రాని రాత్రి లేదు. నువ్వు మంత్రి అవుతాను అని కలలు కన్నావు కాని చివరికి ఏమీ అవ్వకుండానే వెళ్ళిపోయావు. మంత్రి అవుతాను అనే నీ కలని కనీసం నీ కొడుకు బసవరాజైనా మంత్రి అయ్యే నీ కల నెరవేరుస్తాడేమో అనుకున్నాను. వాడికి అవకాశం దక్కేలా కనిపించట్లేదు. ఆఖరికి నీ చిన్న మనవడు సిద్ధు అయినా సరే నీ దారిలో నడిచి నీ కల నెరవేరుస్తాడు అని ఆశపడ్డాను. అది కూడా నెరవేరేలా లేదు. కనీసం వాడికి కనిష్కతో పెళ్ళైతే రేపు అత్తారింటి బలంతోనైనా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవుతాడు అనుకున్నాను. అది కూడా నా కళ్ళతో నేను చూసేలా లేను. ఇంట్లో కీర్తి పరిస్థితేమో అలా ఉంది. ఏంటయ్యా నాకీ బాధలు? నీలాంబరి, ఎవరు? ఇది మా ఆయన పిలిచినట్టే ఉందే. పిలిచింది నేనే నీలాంబరి. మీరు ఎవండి? మీరేనా? నేను కాకపోతే నిన్ను నీలాంబరి అని పేరు పెట్టి పిలిచే మగాడెవడైనా ఈ భూమి మీద ఉన్నాడా? మీరెలా వచ్చారండి? నువ్విలా నెలకోసారి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే చూడలేక పైనుంచి నీకోసం స్పెషల్ పర్మిషన్ తీసుకొని వచ్చేసాను. ఏమయ్యా, నువ్వేంటయ్యా ఇప్పటికీ అప్పట్లాగే నిగనిగలాడుతున్నావు? పిచ్చి నీలాంబరి, నేను చూడు ముసలిదాన్ని అయిపోయాను. ఉంటోంది ఎక్కడ? స్వర్గలోకంలో. అక్కడేం దొరుకుతుంది? అమృతం. అమృతాన్ని తాగి తాగి అందం రెట్టింపైపోయిందే.